ఉంటుంది. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు నాకు సో ఖతార్ సైడ్ ఎలా ఉంటుంది ఊబర్ది యాప్ అనేది ఒకసారి మనకి పెట్టండి. సేమ్ ఇలాగే ఉంటుందా లేకుంటే వేరేలా ఉంటుంది ఏంటనే ఒకటి. ఖతార్ నుంచి ఫోన్ చేసినాడు, ఫోన్ మీద చేస్తానే ఉన్నాడు పాపం, ఆయన మధ్యాహ్నం నుంచి చేస్తానే ఉన్నాడు మన సబ్స్క్రైబర్. నేను బిజీగా ఉన్న పక్క చేయలేకపోయినా. సో మనకు ఆయన మెసేజ్ చేసినాడు కదా ఖతార్ నుంచి, ఆయన చేస్తానే ఉన్నాడు పాపం, ఎన్నిసార్లు చేసినాడు ఈ పాటికి అయితే. సో దాన్ని చూద్దామండి ఒకసారి. సో ఇంకో నెంబర్ నుంచి కూడా మెసేజ్ పెట్టినాడు చూడండి ఒకసారి. సో ఛార్జింగ్ అయిపోతుందేమో గోప్రోలో, సర్లే తీద్దామండి అయితే కానీ. సో ఆయనదే నెంబర్ ఇది. సో ఇండియా నెంబరు. నేను ఉండుకొని మామూలు కాల్ చేస్తాను, ఆయన చూస్తే వాట్సాప్ కాల్ చేస్తున్నాడు. మామూలు కాల్ చేస్తా అంటే ఎండ్ అని వస్తుంది. సర్లే అని చెప్పేసి మళ్ళీ చూద్దాం అనుకున్నా. సో ఆయనకైతే కాల్ చేద్దామండి, ఆయన కొంచెం ఆడుకుందామండి. వేరే దేశం నుంచి మనకి కాల్ చేస్తే యూట్యూబ్ అంటే మన ఛానల్ చూసి వాళ్ళు ఒక 5,000 మనకి పే చేసి మన ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నట్లు కొంచెం ఆడుకుందామండి. సో మనం ఏం అడగకపోతే జస్ట్ ఒక ఆడుకుందామండి అంతే. ఆయనకి కాల్ చేద్దామండి ఇప్పుడైతే కింద. కాల్ చేస్తున్నా. హలో అన్నా, బాగున్నా. మీరు బాగున్నారన్నా? మాది వచ్చేసి ధర్మవరం అన్నా. అవునా, ఇప్పుడే జస్ట్ నేను మెసేజ్ కూడా చదివాను. చెప్పండి అన్న. లేదన్నా, మ్యారీడ్. ఫ్యామిలీతోనే ఉన్నానా. కష్టపడాలి, తప్పదు కదనా. అక్కడే ఉన్నారా ఖతార్లోనే? నేను 9 years నుంచి ఉన్నాను. అంతకుముందు ఇంట్లో పని చేస్తా ఉన్నా. 2022లో బండి తీసుకున్నా, కారు ఎంజీ కార్ తీసుకున్నా. ఫీఫా టైం ఉంటే ఊబర్ బాగా నడిచింది, ఓ సంవత్సరం దాకా బాగుండే. ఫీఫా అయిపోతానే పూర్తిగా వెళ్ళిపోయింది, ఏం లేకుండా చాలా డల్ అయిపోయింటే మళ్ళా ఇంకా బండి అమ్మాయితామని చూస్తాండ. ఎక్కడ ఖతార్లో? ఖతార్లో అమ్మేసి ఇంటికి వచ్చేద్దామని ఉంటా. ఇంటికి వచ్చేసి బెంగళూరులో ఊబర్ ఓలా తోలుకుందామని ఉంటా. అంటే ఇప్పుడు ఖతార్లో కూడా ఓలా ఊబరే చేస్తున్నారా ఏంటి? ఇక్కడ ఓన్లీ ఊబరే, నేను ఓన్లీ ఊబరే యూస్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఓలా లేదు అక్కడ. ఉంటది మళ్ళీ ఓలా ఉండదు. ఓకే, మళ్ళా ఇక్కడ గవర్నమెంట్ ఉంటది టాక్సీ కరువు అని. ఓకే, అంతే. ఊబర్ చాలా డల్ అయిపోయింది అన్న, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంత వస్తుంది ఇప్పుడు మీకు అక్కడ మామూలుగా? ఫస్ట్ బాగుండింది, 300 రియాల్ అంటే 300 రియాలు రోజు చేయాలన్నా 14 గంటలు 5 గంటల పైన ఉంటుంది. ఏదేది? దానికి పెట్రోల్ పోయి ఒకసారి ఇంకొకసారి చెప్పండి. 300 రియాలు వస్తుంది. 300 రియాలు వస్తుంది అనుకో. 300 రియాలు అంటే ఏదో అర్థం కావట్లేదు, వాయిస్ కట్ అవుతుంది. 300 రియాలు అంటే ఖతార్ రియాల్. ఓకే, ఒక రోజు 200, ఒక రోజు 200. హలో, నెట్వర్క్ సరిగ్గా లేనట్టుంది. ఆన్లైన్ కాల్ కదా, రీకనెక్షన్ అని చూపిస్తుంది ఇది విషయము. సరే ఓ పని చేద్దామండి, మనము గోప్రో ఛార్జింగ్ అయిపోయింది, దాన్ని పెట్టుకొని మళ్ళీ ఇంకొకసారి కాల్ చేద్దామండి. కట్ అయిపోయింది, కాల్ కూడా కట్ అయిపోయింది ఇప్పుడు వచ్చి. సో మనం ఛార్జింగ్ కొంచెం ఎక్కిన తర్వాత కాల్ చేద్దామండి. సో మళ్ళీ కాల్ చేద్దామండి. గోప్రో ఛార్జింగ్ ఎక్కే లోపల లేట్ అవుతుంది కాబట్టి మనం మొబైల్లో రికార్డ్ చేసి చెప్తున్నా. మళ్ళీ కాల్ చేస్తున్నా. అన్న ఇప్పుడు చెప్పండి అన్న. ఇప్పుడు వినిపిస్తుంది అన్న, చెప్పండి అన్న. ఇప్పుడు డైలీ 200, 250 అట్లా, అది కూడా లేదు ఇప్పుడు. అదన్నా జరిగితే డైలీ 250 జరిగితే రోజుకు 5,000 పైన వస్తుంది. ఓకే, ఇక్కడ రూమ్ రెంట్ ఎక్కువే. లేదన్నా మనం బ్యాచులర్ గా ఉన్నాలన్నా కూడా 12,000 కట్టాలా. ఓకే, నెలకి ఇండియా డబ్బులు ఇచ్చుకుంటే. పని బాగున్నప్పుడు పర్వాలే, ఇప్పుడు పని లేదు, పూర్తిగా డల్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా 3-4 యాప్లు వచ్చినాయి. ఓకే, అన్ని చోట్ల అదే పరిస్థితి ఇప్పుడు. పూర్తిగా కొత్త యాప్స్ వచ్చినాయి అన్ని చోట్ల అదే పరిస్థితి ఇప్పుడు. కొత్త యాప్స్ ఇక్కడ కూడా వచ్చేసాయి. ఇంకా ఇక్కడ ఉండలేము. ఇంకా ఆ డబ్బుతో మనం ఇంటికి సంపాదించలేము. ఇక్కడ ఖర్చులకి చాలా ఎక్కువ, ఇక్కడ ఖర్చులు ఎక్కువ. రూమ్ రెంట్, ఫుడ్ కి దాదాపు 30,000 వెళ్ళిపోతుంది ఒక మనిషికే. ఓకే, అంటే ఆ లెక్క ప్రకారం తీసుకుంటే ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో చెప్తున్నావు నువ్వు.
డైలీ కలిసి చెప్తున్నా. ఓకే, అక్కడ ఖతార్ కరెన్సీలో మరి నార్మల్గా ఎంత సంపాదిస్తావు నువ్వు? డైలీ చేయాలి మనం 17 గంటలు 18 గంటలు చేసినా కూడా ఇప్పుడు పని లేదు. ఓకే, 200 220 అంతే లాస్ట్ వాటికి. అంటే రియాస్ అంటారా దాన్ని? రియాల్ అంటారు ఇక్కడ. రియాలో మన డబ్బులు ఎక్కేసుకుంటే ఒక రోజు 4000, ఒక రోజు 5000. అందులో మన పెట్రోల్ ఎట్లేదన్నా 1000 పెట్టాలి. ఓకే, ఒక రియా వచ్చేసి ఎంత పడుతుంది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకోవాలంటే? ఇండియన్ కరెన్సీలో 23.60 పడుతుంది. ఓకే, 23 రూపాయలు అనుకో. 23 రూపాయలు అనుకో. ఓకే, ఇప్పుడు ప్రాపర్గా వచ్చేసి మీరు డైలీ చేసేది 200 రియాలు 300 రియాలు అట్లా చేస్తారా? 300 రియాలు లేదు ఇప్పుడు పని. 200, 190, 220, 230, మాక్సిమం 250. ఓకే, అది గట్టి కష్టపడితే 15-16 గంటలు చేస్తే. ఓకే, మీకు ఇప్పుడు వచ్చేసి మీకు అక్కడ ప్రాబ్లం ఏమైంది? ఆ డబ్బు సరిపోదన్నా, ఆ డబ్బు సరిపోవట్లేదు, ప్రాబ్లం అయిపోతాం. దానివల్ల ఇంటికి వచ్చేసి బెంగళూరులో చూద్దాము, అక్కడ మనకు ఉంటారు కదా ఫ్రెండ్స్. అవునవును, రూమ్ రెంట్ ఉండదు, ఫ్యామిలీ ఇంటికాడ ఉంటది, ఇంటికాడ ఫ్యామిలీ పెట్టేసి వచ్చి బండి దొరుకుదాం అన్న. ఓకే, అంటే మొత్తం ఫ్యామిలీ అక్కడే ఉందా ఇక్కడ ఉందా? ఇప్పుడు మనకి గుర్రంకొండ రూట్ లో ఉందా ఫ్యామిలీ? వచ్చేసి గుర్రంకొండ దగ్గర ఉందా లేకుంటే ఖతార్లోనే ఉన్నారా అంటే ఫ్యామిలీ మొత్తం? ఫ్యామిలీ మొత్తం గురుగురు ఉంది. ఇక్కడ అక్క మాత్రం ఉంది, అక్క బ్యూటిషియన్. ఇప్పుడు కారుని అక్కడ పెట్టి వస్తావా లేకుంటే అమ్మేసి వస్తావా? ఏంటి మ్యాటర్ ఏంటి? నా నుంచి నీకు ఏ సహాయం కావాలి? లేదన్నా, నేను కారు అమ్ముకొని వచ్చేసా. కారు ఇక్కడ పెడితే కంపెనీ వాళ్ళు కొట్టేస్తారు, మరి తిరిగి రాలేము. ఐడి కూడా బ్లాక్ చేస్తారు. ఓకే, వచ్చేసారి కారు అమ్ముకొని ఇంటికి వచ్చేస్తా. ఇంటికి వచ్చిన ఒక నెల ఉండి బెంగళూరుకి వచ్చేస్తా. బెంగళూరులో ఓలా ఊబర్ తోలుకోవాలని ఉండా. అది ఇంకా నా ఫ్రెండ్స్ కొందరు చెప్పినారు, కంపెనీకి అటాచ్ చేపిస్తాను, మంచి కారు తీసుకున్నారు. అది ఇప్పుడు మీరు ఊబర్ చేస్తాను కాబట్టి మీరు చెప్పండి అన్న, ఎట్లా అది? అంటే మనకి కాంటాక్ట్ అవ్వమని ఎవరైనా చెప్పారా లేకుంటే మన వీడియోస్ ఆటోమేటిక్గా అక్కడ సజెషన్ అవుతున్నాయా ఎలా యూట్యూబ్లో కొడుతుంటే బెంగళూరు గురించి? ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. ఏదన్నా ఊబర్ గురించి బెంగళూరు టైప్ చేస్తే వీడియోలు వస్తున్నాయి ఫస్ట్. ఓకే, ఇంప్రూవ్ అయిపోతుంది నీ వీడియోలో. లైక్స్ చాలా దూరం పోతాయి నీ వీడియోలు. ఇంకా అవునా? పోతాయి, చాలా థ్యాంక్స్. సరే, ఇప్పుడు అన్న నేను అందుకోసమే కదన్నా అలాంటి వాళ్ళ కోసం. ఇప్పుడు నేను బెంగళూరుకి వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక వీడియోలో వైజాగ్ అబ్బాయి వచ్చింటే ఆ అబ్బాయితో మాట్లాడుకుంటే నేను చెప్పాను, నేను ఫస్ట్ బెంగళూరుకి వచ్చినప్పుడు నాకు ఎవడూ చెప్పేవాళ్ళు లేడు, నాకు ఏ సజెషన్ ఇచ్చేవాళ్ళు లేడు. నా కష్టాలు ఎలా ఉన్నాయంటే ఏదో ఇంకా శాస్త్రం చెప్పాలంటే గిన ఏమీ తెలియని లోకానికి పోయినట్టు అయిపోయింది అనమాట. బెంగళూరుకి వచ్చినప్పుడు వేరే గ్రహానికి పోయినట్టు అయిపోయి ఉంటుంది. నేను అప్పుడు కరోనా బిఫోర్ వచ్చిన అనమాట. సో అప్పటి నుంచి ఇంకొక రూల్ తెలియదు అనుకుంటా బ్రదర్. మనోడు కొంచెం భయపడిద్దామండి, అదే మనకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కావాలంటే డబ్బులు అన్నట్లు. బ్రదర్, మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే 5000 పే చేయాల్సి ఉంటుంది బ్రదర్. 5000 అలా అంటే ఎలా బ్రదర్? మనకి కష్టపడుతున్నాము, ఇంత చేస్తున్నాము, నాకు దాని నుంచి ఇన్కమ్ కూడా లేదు. మీలాంటి వాళ్ళు అంత ఇంత ఇస్తే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు, డాష్ కెమెరా లేదు నాకు. ఇప్పుడు ట్రాఫిక్ ఎలా ఉంది అని చాలా మంది అడుగుతున్నారు. నాకు ఈ ఇన్కమ్ కూడా ఏం పెద్దగా లేదు. సో అందుకని చెప్పేసి నేను కొత్త రూల్ పెట్టిన, ఎవరైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటారో మెయిన్లీ లోకల్ వాళ్ళకైతే కొంచెం తక్కువ ఉంటుంది రేట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ కోసము. సో వేరే దేశాల నుంచి వస్తే కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట, 1000 రూపాయలు. సో మీకే ఆఫర్లో 5000 పెడుతున్నా. ఇదే నెంబరేనా? సరే, పక్కా కదనా? మళ్ళా మిస్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను కాదు మనకి ఇందాక యశ్వంతపూర్కి డ్రాప్ అయింది ఇక్కడ బెంగళూరులో. ఆ డ్రాప్ చేసి నేను డ్యూటీ ఆఫ్ చేసుకొని మరి నీతో మాట్లాడుతున్నా. వద్దు, తర్వాతకి ఆయన్ని వెయిట్ చేయించడం మంచిది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడేద్దాము,
అనే ఉద్దేశంతో నేను మీకు కాల్ చేసిన. మీరు ఇప్పుడు ఇచ్చిన మాట తప్పినారనుకోండి, మళ్ళీ ఇంకా జీవితంలో ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వను, ఫోన్ ఎత్తాను నేను. మీకేం కావాలంటే చెప్తా, నాకు నేను అడుగుతున్నా, నాకు యూజ్ ఉండాలి కదా, నాకు లాభం లేదు, నేనేది పని చేయను కదా. ఓకే, ఇలాంటి మంచి వాళ్ళు ఉంటే వాడికి నేను ఎప్పుడో ఇట్లా డబ్బులు తీసుకోవాలనుకుంటే డబ్బులు తీసుకొని బాగుపడేవాడిని ఎప్పుడో కానీ మనకు అలాంటి అలవాట్లేదు. జస్ట్ ఊరినే కొంచెం టైం పాస్ చేసినాం, ఆడుకున్నాం. ఆయన మనస్తత్వం ఎలా ఉంది అన్న, ఒక సెకండ్ లైన్లో ఉన్నాను అన్న. ఆయన మనస్తత్వం ఎలా ఉందో చూద్దాము. ఆయన ఇప్పుడు ఉంటే ఇచ్చేవాడే నాకు తెలిసినంత వరకు. నా శాలరీ రాగానే 1st తారీఖు ఇస్తానన్నా అంటున్నాడు. కానీ ఆయన చూడండి, సో నేను ఖచ్చితంగా చేస్తానన్నా అని చెప్పేసి అంటున్నాడు. సో ఇలాంటి వాళ్ళతో నేను ఎప్పుడో తీసుకొని బాగుపడచ్చు, కానీ నాకు ఆ ఉద్దేశం లేదు. నా కష్టపడినది నాకుంటే చాలన్నమాట. సో నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నన్ను మీరు ఎప్పుడు మర్చిపోకండి. మీరు బండ్లు తీసుకున్న తర్వాత నన్ను మర్చిపోయి బుకింగ్స్ చేసుకుంటా మీ పని మీరు చేసుకుంటున్నారనుకోండి, నాకు కొంచెం బాగానే ఉంటుంది కదా. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, ఇంత చేసినా కూడా మీ నుంచి నాకు డబ్బులు అవసరం లేదు. నేను జస్ట్ ఊరిన ఆయనతో కొంచెంసేపు టైం పాస్ చేస్తున్నా, ఆయన మనస్తత్వం ఏంటి కనుక్కుందామనే ఉద్దేశంతోనే అడిగాను తప్ప నాకు ఆ డబ్బులు అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు ఆయనకి రివీల్ చేద్దామని లేదు బ్రదర్, నేను జస్ట్ ఫన్ కోసం అడిగాను. మీరు ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి అనే దానికోసము, ఇస్తారా ఇరా అనే దానికోసం అడిగాను నేను అని చెప్పేసి చెప్దామండి. సో నేనైతే డబ్బులు యాడ్ తీసుకోను, జస్ట్ ఊరిని ఆయన మనస్తత్వం ఏంటి అనే దానికోసం నేను అడిగిన అది విషయము, సరేనా. సో అంత మంచి మనిషి చూడండి. సో ఇలాంటి వాళ్ళకి మనం ఎంత హెల్ప్ చేసినా తప్పులేదు, మనల్ని ఒక రూపాయి అడగట్లేదు కదా. ఆయన జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అడుగుతున్నాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేద్దామండి. ఆయన నుంచి మనకి డబ్బులు అవసరం లేదు, ఆయన కూడా చెప్పేద్దామండి. జస్ట్ ఊరిని అడిగినాను బ్రదర్ అని. బ్రదర్ సారీ బ్రదర్, కొంచెం ఏదో మాట్లాడుతుంటాను అందుకని. సరే పక్కా ఇస్తారా అయితేను? పక్కా అమౌంట్ సెండ్ చేస్తారు కదా, మళ్ళీ మాట తప్పకూడదు. సరే తిన్నారా? టైం ఎంత అయింది ఇప్పుడు? ఇక్కడ వచ్చేసి 9:44 అవుతుంది, నైట్ 9:44 అవుతుంది. 7:14 అవుతుందా? అంటే నైటే కదా. అదే ఇది ముందు ఉంది, అది లేట్ ఉంటుంది. సరే నేను జస్ట్ ఊరికే కాదు, నేను జస్ట్ ఊరికే అడిగాను కానీ డబ్బులు అనేది కొంచెంసేపు ఎలా ఉంటుంది చూద్దాం అన్నట్టు. నాకైతే లేదు నా 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 నువ్వు సీరియస్ తీసుకోవద్దు, నేను ఎవరిని అడగలేదు, జస్ట్ ఊరినే కొంచెంసేపు ఎలా ఉంటుంది చూద్దాం అన్నట్టు అడుగుతున్నాను. అదే డబ్బు తీసుకుపోయి నా నిజంగా వద్దు, నా నువ్వు సీరియస్ తీసుకోవద్దు నా కాదు. నేను చెప్పేది ఒక్క నిమిషం సీను అన్న, నేను జస్ట్ ఊరికే నేను ఎవరిని అడగలే, ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా. అంటే కతార్ నుంచి కాల్ చేస్తారు కదా, అంటే మనకి ఇది కోవిడ్ నుంచి కూడా చాలా ఫోన్లు వస్తుంటాయి. నిన్నలాగా మొన్న కూడా నువ్వు చేసే ముందుగా ఆయన కూడా చేశాడు ఒక ఆయనతో కూడా మాట్లాడాను. ముస్లిం అతను సైదో ఏదో పేరు వచ్చేసి, ఆయనతో కూడా బాగా ఒక గంట సేపు మాట్లాడింటాను. సో జస్ట్ నేను ఊరిని అడిగాను, సీరియస్ తీసుకోవద్దు దాన్ని. లేదు వద్దు స్వామి, నిజంగా చెప్తున్నా. నేను ఆ డబ్బులు తీసుకొని పోయి నీకు చెప్పేది నాకేం అవసరం లేదు, కానీ నాకు దేవుడు ఇస్తాడు, కర్మలో రాసి పెట్టి ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే సీను అన్న నాకేం, నేను చెప్పేది నాకు నీకోసం ఒక అర్ధగంట టైం స్పెండ్ చేస్తే నాకేం పోయేదేమీ లేదు, ఒరిగేదేమీ లేదు. రావాల్సిన సమయంలో వస్తుంది. జస్ట్ ఊరినే నీతో ఒక అన్నా, దేవుడు మన కర్మను బట్టి ఆడివ్వాలి, ఆడిపోతాదన్నా. ఇంతసేపు నేను అక్కడ బాగ్లూర్ క్రాస్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఎయిర్పోర్ట్ వే రూట్లో, గంటన్నర సేపు ఖాళీ కూర్చున్నా. వీడియోస్ని అప్లోడ్ చేసుకుంటూ దీంట్లోకి ఎడిటింగ్ చేసేదానికోసము ఆ పని మీద ఉన్నా. సో అట్లా నీకు కూడా కాల్ చేయలేకపోయినా. అప్పుడు నాకు మళ్ళీ లే జస్ట్ ఫన్ చేసినా, నువ్వు దాన్ని సీరియస్ తీసుకోవద్దు. లే సీను, ఇచ్చినావంటే కన్నా నేను జీవితంలో నేను ఎవరు కాల్సి ఎత్తాను సీను. నేను ఇప్పుడు నీతోనే లాస్ట్ అవుతుంది. నాకు నిజంగా డబ్బులు సెండ్ చేసినావంటే కాదు, నీకు అంత అభిమానం ఉంటే నేను సీరియస్గా అడగట్లేదబ్బా, నేను ఏదో వీడియో కోసం అడిగినానబ్బా స్వామి. నీ మనస్తత్వం ఎలా ఉందని. నీ డబ్బులు నాకు అవసరం లేదు, నేను జస్ట్ ఊరికే ఫన్ చేసిన. నేను చెప్పేది ఏంటంటే అదే డబ్బులు తీసుకెళ్ళి సీను బ్రో నేను చెప్పేది
ఆ డబ్బులు తీసుకెళ్ళి మీ కూతురు బర్త్డే ఉందంటున్న దగ్గరలో అదే 3,000 ఇంకా ఎక్కువ పెట్టి ఆ పాపకి డ్రెస్ లేకుంటే ఆ పాప ఆనందపడేది ఎట్లా చేయి, కానీ నాకైతే సెండ్ చేయదు. నువ్వు సెండ్ చేసినావు నాకు ఎప్పుడైతే తెలుస్తుందో నేను అకౌంట్ చెక్ చేసుకుంటా, ఓకేనా? నాకు తెలిసి ఆ రోజు నుంచి నేను ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వను కాల్ చేసిన వాళ్ళకి. ఓకేనా? అయ్యో ఆయన సీరియస్గా తీసుకున్నాడు స్వామి, నేనేదో కామెడీగా అనుకుంటే సీరియస్ తీసుకున్నాడు ఆయన. మనకైతే అవసరం లేదు అది. హలో అన్నా, చెప్పండి అన్న. సీరియస్ తీసుకోవద్దు దాన్ని, జస్ట్ నేను ఏదో ఇంతసేపు కాల్ చేసినావు కదా, కొంతసేపు ఆడుకుందామనే ఉద్దేశంతో నేను చేశాను, కానీ అది సీరియస్గా అయితే కాదు. నేను ఇంతవరకు ఎవరితోనో 1 రూపీ కూడా ఇప్పించుకోలేదు. అంతెందుకు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కలిసే వాళ్ళు కూడా ఉన్నారు నాతో బెంగళూరులోనే. అవసరం లేదన్నా, నాకు అవసరం లేదన్నా. ఒకటి నేనంత అది అది ఆటోమేటిక్గా మన ఛానల్ వ్యూస్ని బట్టి, వాళ్ళు చూసేదాన్ని బట్టి, లైక్ కొట్టేదాన్ని బట్టి, యాడ్స్ వచ్చేదాన్ని బట్టి మనకి డబ్బులు వస్తాయి, కానీ మనము డైరెక్ట్ తీసుకోవడం అనేది నిలువు దోపిడీ అవుతుందన్నమాట. ఒకరి అవసరాన్ని ఉపయోగించుకొని మనము దాన్ని దుర్వినియోగం చేసి సద్వినియోగం చేసుకుందాం అనుకుండే ఆలోచన నాది కాదు. అది దుర్వినియోగం అయితే కాదు, సద్వినియోగమే అనమాట చేయడం. ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మనకు తెలిసిండేది, అది పద్ధతి. నాకు వీలైనప్పుడు ఇస్తున్నా కదా, నేను పని నిలబెట్టుకొని ఇవ్వట్లే కదా. ఇప్పుడేం అర్థకంటే ఏం కాదు కదా. కానీ నా మీ నోటి వాక్ జరగాలనుకుంటే జరుగుతుంది. సో నేనైతే ఒడిగేస్తున్నా, నిజమైతే కాదు నా. ఒకటి గుర్తుపెట్టుకో, నేను నిజంగా నిన్ను డబ్బులు అడగలేదు, జస్ట్ ఊరే. ఇది ఇంకోటి, ఇది వీడియో అప్లోడ్ అయితే చూడు దీని గురించి ఒకసారి. రికార్డులో ఉంది నా. నేనేదో కొంతసేపు ఊరినే అట్లా చూద్దాం ఎలా ఏమనేది అని అన్నాను. సర్లేండి, మ్యాటర్ రండి, ఊరినే మీ టైం ఎందుకు వేస్ట్ చేయాలా, నేను డ్యూటీ చేయాలి కదా. సో ఇప్పుడు ఏంటి మీ డౌట్లు ఏంటి అడిగిన? లేదు, డ్యూటీలో ఉన్నా, ఆఫ్ చేసిన మీకోసం. మీరు అన్నిసార్లు కాల్ చేశారు, అట్లీస్ట్ ఒక 1/2 అవర్ 1 అవర్ ఏం కాదులేండి. చెప్పండి, మాట్లాడండి, పర్లేదు. మళ్ళా రేపంటే నేను వీడియో ఎడిటింగ్లో ఉంటాను బ్రో. ఇప్పుడంతా రికార్డ్ చేసినది ఎడిట్ చేయాలా, పర్లేదు. మీ డౌట్లు ఏమో అడగండి, చెప్పేస్తా, నో ప్రాబ్లం. మరి నేను డ్యూటీలో ఉంటాను, నైట్ ఫ్రీగా ఉంటారా? ఎంతసేపైనా, ఎన్ని గంటల కాడైనా? ఎన్ని గంటల కాడ ఫోన్ చేసి ఎత్తుతారు కదా. నేను ఖాళీ ఉన్నప్పుడు నీకు చేస్తా. ఇప్పుడు 9:30 ఫినిష్ నా వర్క్ అంటే అక్కడ టైం ఎంత? 10:30, 11:30, 12 అవుతా ఉంటుంది. అప్పుడు ఖాళీ ఉంటారా? అప్పుడు పనుకోరా? నేను డ్యూటీ చేస్తాను నైట్ ఈరోజు. అవునా? ఒక 20 minutes లో కాల్ చేస్తాను. అయితే డ్యూటీలో లేకపోతే గిన ఎత్తుతా. డ్యూటీ అయిపోయిన తర్వాత నీకు కాల్ చేస్తాను నీకు. ఓకేనా? ఓకేనా? ఓకే, లేదంటే నీకు కాల్ అయిన తర్వాత చేస్తా, డ్యూటీ అయిపోయిన తర్వాత. ఓకే ఓకే, బాయ్, వెల్కమ్. మనోడు నిజం అనుకున్నాడేమో కానీ మళ్ళీ చేస్తా అన్నాడు. సో వీడియో కొంచెం లెంత్గానే ఉంటుంది. మీరైతే ఇలాంటివన్నీ మీకు ఇన్ఫర్మేషన్ అవసరమే కాబట్టి, సో ఎప్పుడు మనం ఇలాంటివి పెట్టలేదు రికార్డ్ చేసి. సో ఫస్ట్ టైం పెడుతున్నది, ఆయన కూడా చెప్తున్నాడు కదా. సో ఖతార్ వరకు మనం వెళ్తుందంట వీడియో వచ్చేసి, కానీ వ్యూస్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు చూస్తున్నారు, వేరే దేశాల నుంచి కూడా చూస్తున్నారు. మనకి ఇక్కడ చాలా తక్కువ పర్సెంట్లో 1% అట్లా చూస్తున్నారు అనమాట. మీకు కూడా చూపిస్తా టైం లైనింగ్స్ ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు ఏమనేది నాకు తెలుసు అంటది ఇక్కడ. సో దాన్ని కూడా అయితే నేను చూపిస్తాను మీకైతే తగిన. అది విషయము. మనకి లాస్ట్కి నా మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోయి వచ్చింది, ఇంకా గోప్రో పెట్టినాను. మనకి ఏదైనా డ్యూటీ అయితే తీసుకుందామండి. సో అలాంటి వాళ్ళకి సహాయం చేయడము, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా బాధ్యత. సో ఆయన ఏం అడుగుతాడో ఏమనేది మళ్ళీ చూద్దామండి. ఫస్ట్ అయితే నేను డ్యూటీ ఆన్ చేసుకుంటాను. హలో అన్నా, అవునన్నా, అప్పుడు బుకింగ్లో నువ్వు చెప్పే కదా, బుకింగ్లో ఉంటే ఇంకా అవదు బ్రో, డ్రాప్ అయిపోయిన తర్వాత చేస్తా అని చెప్తే కదా. మీది అయిపోయిందా డ్యూటీ? అయిపోయిందన్న, మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇంకా ఉంది టైం, కానీ అయిపోయింది. అక్క తిరుగుకోవాలా. ఓకే, అంటే ఇంక సేమ్ దానికే రూల్స్ ఏం లేదు కదా. ఇక్కడ ఎలాగో అక్కడే అలాగే కదా ఓలా ఊబర్ అనేది. ఊబర్ వరల్డ్ లో మొత్తం ఒకటే అన్న. అదే టైమింగ్స్ సేమ్, మనకి ఎప్పుడు ఇష్టం అయితే అప్పుడు చేయొచ్చు, ఎప్పుడు ఇష్టం లేకుంటే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు కదా. అంటే 6 గంటల టైం ఇస్తాడు కదా మధ్యలో, అది ఎలాగా? 6 గంటల లోపు ఆన్ చేసి అదే టైమింగ్ ఉంటుంది. 6 గంటలు అయిపోయినాక ఆన్ చేస్తే మళ్ళీ కొత్త టైం పడుతుంది, 12 hours.
అంటే నేను అంటున్నది అలా కాదు, ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేయొచ్చు, ఇష్టం వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు కదా ఇష్టం లేనప్పుడు. అది పని లేదు, మనం ఎట్లా పడితే అట్లా ఆఫ్ చేస్తా ఆన్ చేసినాం అనుకో ట్రిపుల్ ఇవ్వడం మళ్ళీ. ఓకే, అదొక తలకాయ నొప్పి. ఇక్కడ అలా ఏం లేదు, మామూలుగా కాదు ఇక్కడ అలా ఏం లేదు, అక్కడ ఇబ్బంది లేదులే. అదే సరే చెప్పండి ఇప్పుడు ఏంటి, ఇంకా మనకి వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది, ఇంకా అడగండి. కార్ తీసి అమ్మేసి ఇంటికి వచ్చేసి బెంగళూరులో కార్ పెట్టుకొని తోలుకుంటా 10 రోజులకో 15 రోజులకో ఇంటికి పోయి వస్తా ఉండి ఫ్యామిలీని చూసుకుందాము అని అనుకుంటా. ఇలాగే మీ ఒపీనియన్ ఏ రకంగా అంటే, మీరు ఇక్కడ వచ్చేసి ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్రి 4 ఉన్నాయి. 4 యాప్స్ అటాచ్ చేసుకోవచ్చు ఒకే బండిని. ఓకేనా, ఇప్పుడు ఊబర్ ఒకటి అంటే ఇక్కడ అంత సినిమా ఏం లేదు, ఊబర్ని ఎవరో పట్టించుకుండేది అసలు చాలా వరకు. ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఊబర్ రోడ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఇస్తాడనమాట. అదే ఇంక సేమ్ అంతే అక్కడ ఇక్కడ అంతా ఒకలా ఉంటుంది. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు నాకు సో ఖతార్ సైడ్ ఎలా ఉంటుంది ఊబర్ది యాప్ అనేది ఒకసారి మనకి పెట్టండి. సేమ్ ఇలాగే ఉంటుందా లేకుంటే వేరేలా ఉంటుంది ఏంటనే ఒకటి. సరే ఎర్నింగ్స్ తో ఒకసారి నాకు స్క్రీన్ షాట్ పెట్టి, ఇప్పుడు ఎర్నింగ్స్ ది స్క్రీన్ షాట్ పెట్టి ఫోన్ కట్ చేసిన తర్వాత. ఓకేనా, సరే ఇప్పుడు మ్యాటర్కి రా, ఇంకా మనకి ఎక్కువ సమయం లేదు, మనం మాట్లాడేసుకుందాం. చెప్పండి. ఏం లేదు, కార్ తీసుకొని బెంగళూరు వద్దామని ఉన్నా. ఓకే, బెంగళూరులో కార్ తోలుకుంటూ ఇంటికి వెళ్ళి వస్తుంటూ అక్కడ ప్రశాంతంగా ఉందాం అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ వచ్చి 3 years పైన అయిపోయింది, 3.5 years అయిపోయింది. ఇంకా కలుపుకోద్దు అనుకున్నా. ఓకే, ఏమైనా సంపాదించినావా? ఇంకా ఏమైనా సంపాదించుకున్నావా? అంత ఇంత అప్పు చేసి కారు కొనాలనుకుంటున్నా? ఫస్ట్ అంటే ఓన్ గా కొన్నానన్న కారు అక్కు ఉంది కదా, సాయం చేసింది. ఓన్ గా కొన్నా, ఆ డబ్బు తీర్చేసిన. ఏదో ఈ 3.5 సంవత్సరం పెట్టి చీటీలు వేసుకొని ఇటు అటు ఒక 15 లక్షల దాకా అత్తగారి దగ్గర ఇచ్చి పెట్టినా. అది ఇంకా నాకు వద్దు, ఇంకా పిల్లలకి వాళ్ళకి సరిపోతుంది, అది వడ్డీలు ఇచ్చుకున్నారు వాళ్ళు. ఎందుకంటే నాకు అన్ని టెన్షన్లు పెట్టుకుంటే పిల్లల స్కూల్లో అంత లిటిల్ రోడ్స్ పెద్ద స్కూల్లో చదువుతాను. ఏదో నేను ప్రశాంతంగా వచ్చి చేసుకుందాము, నాకు కాడికి వచ్చిన కాడికి రానివ్వు, లాస్ లేకుండా అని ఒక ఫిక్స్ అయినా. ఇక్కడ కష్టపడింది చాలు ఇంకా. సరే, నేను అంటున్నది ఇప్పుడు ఖతార్ లో చేసావు కదా, ఖతార్ లో అంతో ఇంత ఏమన్నా అమౌంట్ ఎత్తి పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ కొనే కార్ కి నీ సొంత డబ్బులు పెట్టుకుంటావా లేకుంటే అప్పు చేసి తీసుకుంటావా అని నేను క్వశ్చన్ వేసినా మీకు. లేదన్నా, ఇక్కడ కార్ అమ్మితే ఆ కార్ డబ్బు వచ్చేస్తుంది. ఎంత ఇప్పుడు ఎంత పోతుంది? అదే డబ్బు ఆడ పెట్టేస్తాను. ఎంత పోతుంది ఇప్పుడు అక్కడ? అబ్బా అంటే ఇక్కడ మన ఇండియా డబ్బులు 6-7 లక్షలు రావచ్చు. ఎంజీ నా బండి 45,000 రియాల్లో నేను కొన్నప్పుడు 2 years పైన అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా 27,000 28,000 అమ్మొచ్చు. సేలింగ్ ఉందా ఇప్పుడు ఆల్రెడీ? అంటే ఇంకా 3 months ఉంది కదా, నేను రావడానికి 3-4 months ఉంది కదా, పెట్టేస్తాను అంతే. అది ఇక్కడ ఈజీ కొనేస్తారు బండ్లు. బండ్లు చీప్, సెకండ్ హ్యాండ్ చీప్ కొనేస్తారు. అవునులే, ఒక 6-7 లక్షలు వస్తుంది అంటావు. అవునన్నా. సరే, ఏ కార్ తీసుకుందాం అనుకుంటా, దానికి కూడా నన్నే సజెషన్ అడుగుతావా? అదే అన్న, నేను అడుగుదామని నాకేం తెలీదు. ఎస్యూవీ పెట్టుకుంటావా? చేశాను నేను. మా తమ్మునికి సేమ్ నీలాంటి బండి ఉండింది, ఒక 3 days తోలినా. మళ్ళా అంటే నాకు కొత్త కదా అప్పుడు. ఇప్పుడంటే ఈడ ఊబర్ నేను చేస్తాను కాబట్టి నాకు కొంచెం ధైర్యం ఉంది. ట్రాఫిక్ ఎలా ఉంటది అక్కడ ఖతార్ లో? ట్రాఫిక్ ఎలా ఉంటది ఖతార్ లో? అంటే మామూలు టైంలో ఉంటదన్న బాగా. అదే ట్రాఫిక్ ఎంత ఉన్నా నాకు ఇంకా అలవాటు అయిపోయింది. మన ఇండియా టైప్ ఉంటుందా అక్కడ టైప్ ఉంటుందా? నేను అంటున్నది బెంగళూరులో మాదిరే ఉంటుందా, కొంచెం తక్కువ ఉంటది అక్కడ అని అడుగుతున్నా. కొంచెం తక్కువ ఉంటది, కాకపోతే అన్ని సిగ్నల్ ఎక్కువ. అంత చిన్న దేశం కదా, అన్ని సిగ్నల్. అదే ట్రాఫిక్ ఇక్కడ. సరే, ఇప్పుడు మనకి గురువారం శుక్రవారం ఫుల్ ట్రాఫిక్ ఉంటది. గురువారం శుక్రవారం ఓన్లీ మసీద్ పోయే టైం. ఓకే, అప్పుడు హాలిడేస్ వస్తాయి ఇక్కడ ఆఫీసులకి, అన్ని గవర్నమెంట్ హాలిడేస్ 2 days దాని వల్ల. సరే, ఇప్పుడు బండి గురించి డౌట్ క్లారిటీ ఇవ్వాలి మీకు, ఏ దానికి పెట్టుకోవాలా దానికి క్లారిటీ ఉంది. మీరే అడగండి ఒకసారి, మీరే అడిగితే నేను చెప్పాక బాగుంటది. ఏమేమి డౌట్లు ఉన్నాయా? నేనందుకు నాకు కాదన్నా, ఇప్పుడు రావాలి ఏదైనా కూడా నేను షోరూమ్ కానే కొందామని ఉన్నా. షోరూమ్ బెస్టా, సెకండ్స్ బెస్టా, కంపెనీ కానీ ఊబర్ గానీ? అంటే నాకు ఉన్నారు ఫ్రెండ్స్ కూడా, వాళ్ళు చెప్పారు నేను కంపెనీకి అటాచ్ చేపిస్తాను, వచ్చి తోలుకుందరా బాగుంటది, నీ శాలరీ కన్నా ఇక ఎక్కువ వస్తుంది అక్కడ అని అన్నాడు. అందుకు నాకు తెలియక నేను ఇంకా వాళ్ళు చెప్పారని నేను గమ్మున ఉన్నాను. సరే, నేను చెప్పండి, ఎందుకంటే మీరు 3 years పైన అయిపోయింది అనుకుంటా కదా. దగ్గర 5 years అవుతుంది ఇప్పటికి.
అదే 5 ఇయర్స్. ఓకే, నేను నీకే కాదు మన వ్యూవర్స్ కూడా చెప్తున్నా, ఒకటైతే నిజం బ్రదర్, అప్పు చేసి బండ్లు కొనకండి. ఇది నీకు వర్తిస్తుంది, మన వ్యూవర్స్కి వర్తిస్తుంది. ఓకేనా? నేను ఎందుకు ముందునే క్వశ్చన్ వేసినానంటే అప్పు చేసుకుంటావా లేకుంటే నీ దగ్గర ఏమన్నా అంత ఎందుకు సంపాదించుకున్నా ఎందుకు అడిగినా అంటే అదే విషయం చెప్తున్నా. సో సెకండ్స్ కొనేటప్పుడు అప్పు చేసుకున్నారనుకోండి బొగ్గుపాలైపోతారు. ఎందుకంటే ఇది గాలివాన లాంటి బిజినెస్ చెప్పాలంటే. మనకి సంవత్సరంలో సీజన్లు ఎలా ఉంటాయి, ఎండాకాలము, వానకాలము, గాలికాలము, ఇలాగా ఋతువులు ఎలా మారుతుంటాయో ఈ బిజినెస్లో కూడా ఒక నెల బాగుంటుంది, ఒక నెల పడిపోతుంది. నెలలో 15 రోజులు బాగా ఫుల్గా ఉంటుంది బిజినెస్. ఇప్పుడు వరకు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఫుల్, 18వ తేదీ అనుకో లాస్ట్ డెడ్ లైన్ ఉంటే కొట్టుకున్నంత ఉంటుంది. ఓకేనా? కంటిన్యూగా ఇప్పుడు బిజినెస్ బాగుంది. ఇంకా మిగతా 15 రోజులు రిమైండింగ్ నార్మల్గా అవుతా ఉంటుంది. ఇంత చేస్తామని చెప్పాం, రోజుకి బాగా ఎక్కువ అవర్లు చేయొచ్చు. టార్గెట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు, బట్ కాకపోతే ఎక్కువ అవర్లు చేయాల్సి ఉంటుంది మిగతా 15 రోజులు. అర్థమైందా? సో ఇప్పుడు మామూలుగా 16 గంటల సేపు 17 గంటల సేపు కష్టపడితే ఒక 5,000 4,500 అట్లా చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ ఇప్పుడు ఆల్రెడీ 3,500 చేశాడు. పొద్దున్న 9 గంటలకు చేశాడు. ఇప్పుడు టైం ఎంత? 11 అనుకో. ఇంటి వేల లోపల ఒక 12 అవుతుంది అనుకో, 4,000 చిల్లర చేసుకొని పోతాడు. ఓకేనా? ఎన్ని గంటల సేపు కష్టపడినట్లు నువ్వే లెక్క. ఇంకా ఒక 13 గంటల సేపు 9 to 9 12 ఒక 13 గంటల సేపు కష్టపడినట్టు. ఇంకా మామూలు టైంలో బిజినెస్ కానప్పుడు ఒక మధ్యాహ్నం సరే నైట్ 2 గంటలు అవుతుంది అనుకో పొద్దున్నే తీస్తే. సో ఒక 3-4 గంటల సేపు ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇంకా 20 గంటల సేపు కూడా చేయాల్సి వస్తుంది. మనకు రాసి పెట్టింటే సంపాదిస్తాం, 6,000 సంపాదిస్తాం, 7,000 సంపాదిస్తాం చెప్పలేము. మొన్న లాస్ట్ వీడియో చూసినారు కదా, మధ్యాహ్నం వెయిటింగ్ ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ వెయిటింగ్ ఇస్తారన్న. ఎందుకంటే ట్రిప్పులు లేవు, 3-4 వచ్చేసి ఇక్కడ కేవలము ఊబర్ ఒకటే బాగా జరుగుతానింది. అది ఇప్పుడు డల్ అయిపోయింది, దాని వల్ల అందరు దెబ్బ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఊబర్ లో కూడా ఇక్కడ లేట్ బిజినెస్ ఉంది, బట్ కానీ అన్ని చెత్త బుకింగ్ ఇస్తాడనమాట. కానీ అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక బుకింగ్ వస్తుంది, 5 కిలోమీటర్లు డ్రాప్ ఉంటాయి. 5 కిలోమీటర్లు డ్రాప్ ఉంటే నీకు దానికి 120-110 రూపాయలు ఇస్తే ఎడిపోతాడు. ట్రాఫిక్ మాత్రం 40 నిమిషాలు 50 నిమిషాలు చూపిస్తుంది. ఎట్లా పోతారు? పోరు కదా. పికప్ మళ్ళీ 2-3 కిలోమీటర్లు ఇస్తాడు. కాబట్టి అందుకనే మన వాళ్ళు ఊబర్ కన్నా ఎక్కువ ర్యాపిడో, నమ్మయాత్రి, ఓలా చేస్తారు. ఓకేనా? సో కంపెనీకి పెట్టుకోవాలనుకుంటే మీరు ఆల్రెడీ ఓలా ఊబర్ చేసినారు కాబట్టి నాకు తెలిసినంత వరకు కంపెనీలో చేయాలి అనుకుంటే కినా సో ఇంకా వేరే సిటీలో తిరిగే చేత కాకపోతేనే కంపెనీలో చేసుకోవాలా. చేత కాకపోతే అంటే వాళ్ళని చీప్గా మాట్లాడట్లేదు. సో వాళ్ళ మనస్తత్వం ఏంటి అంటే వచ్చినంత రాలే కంపెనీలో చేసుకుందాం అనే రకంగా ఉంటారు. ఇప్పుడు ప్యాకేజ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది, 4,000 అవుతుంది ఒక్కొక్కసారి. అంటే ట్రిపుల్ ప్రకారం ఇచ్చేది అది. డే ఇప్పుడు మా ఫ్రెండ్ చేస్తున్నాడు, డే అండ్ నైట్ కలిపి 4,000 చేస్తాడు. ఓకేనా? డే అండ్ నైట్ కలిపి కంపెనీకి. వాడు ఇప్పుడు ఇంటికి పోయి టైం స్పెండ్ చేసేంత కూడా ఉండదు. ఇంకాడే కాపలా కాస్తున్నట్లు ఉంటుంది. ఏదో వస్తాడు, కొంచెంసేపు పడుకుంటాడు, స్నానం చేస్తాడు, ఇంకో పోతాడు. అంటే అన్ని కంపెనీల్లోనే అలాగే ఉంటుందని నేను చెప్పను. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. సో కంపెనీ అనేది ఒక జైలు లాంటిది. ఓపెన్గా చెప్పాలంటే కంపెనీ అనేది జైలు లాంటిది. ఓకేనా? నువ్వు ఫ్రీడమ్గా ఉండాలనుకుంటే ఓలా ఊబర్ చేసుకో. నీకు ఎంత దరిద్రం అన్నా నెలకి నువ్వు ఒక 30,000 సంపాదించుకోవచ్చు. అంటే ఖర్చులన్నీ పోయి నిలబెట్టుకోవచ్చు. మొత్తం అన్ని పోయి ఒక 30,000 సంపాదించుకోవచ్చు బ్రదర్. ఎంత దరిద్రం అన్నా. ఫర్ సపోజ్ నీకు వచ్చిన లాజిక్ చెప్తా. చెప్తున్నా కదా, ఒక 14 hours కంపల్సరీ చేయాల్సిందే. కంపల్సరీ 14 hours చేస్తే. కానీ అక్కడికి ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ మీ ఫ్యామిలీతో ఉండొచ్చు, నీ అవసరాలు తీర్చుకోవచ్చు. నీకు నువ్వు చెప్పిన ప్రకారం ఖతార్లో చేసేదానికన్నా ఇక్కడే చేసుకునేది మేలు. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు ఖతార్ నుంచి నువ్వు ఫోన్ చేయడం నాకు ఫస్ట్ మెమరీ. ఇంకా చాలా మంది చేసినారు, నాకు చాలా మంది ఆల్రెడీ ఇక్కడ వచ్చి బండ్లు కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఆయన అంటున్నాడు, ఆయన ఫోన్ చేస్తాడు, మాట్లాడితే నాకే ఒక్కొక్కసారి విసుకొస్తుంది. అన్న సర్లే అన్న ఉంటానంట. అంటే ఆయన మీద కోపం కాదు, ఆయన అంత ప్రేమ చూపిస్తాడు. ఆ ప్రేమ నేను తట్టుకోలేను. అన్న మీతో మాట్లాడడం వల్ల నేను దుబాయ్ నుంచి వచ్చి కోవిడ్ నుంచి వచ్చి ఇక్కడ బండి తోలుకుంటున్నా, నాకు 1000 రూపాయలు మిగులుతాను చాలన్నా, సిఎన్జీవే. ఆయన ఎక్కువ చేయడు డ్యూటీ. ఓరినే అట్లా 4-5 ట్రిప్పులు కొట్టుకుంటాడు, పోతాడు. అన్న చాలన్నా, నాకు 1000 రూపాయలు మిగులుతాను, నా ఫ్యామిలీతో ఉంటాను.
నాకు ఎక్కువ అవసరం లే, మాక్సిమం ఒక 30,000 వస్తే చాలు నాకు చేతికి. వస్తాయి, వాళ్ళు అన్నిటికీ పోయి మిగిలించుకుంటున్నారు సాలన్నా నాకు అంటే వాళ్ళ ప్రేమ అలా జీవితారు. నాకే ఒక్కొక్కసారి ఇంకా ఫోన్ పెట్టే బుద్ధి కాదు. ఇది విషయము. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దొరికినట్టా లేదా ఇంకా మీరే ఆలోచించుకోండి. కానీ చాలా నా మాత్రం, ఎందుకంటే మీరు తోలుతారు కాబట్టి మీ దగ్గర మీరు సీనియర్లు తెలుసుకుందామని అంతే. నేనైతే 3 months లో వచ్చేస్తానన్న, ఇక్కడ కార్ది అమ్మేసే వచ్చేస్తా. ఒకటి అమ్మే 1 month ఇంటి దగ్గర అన్ని ఇది చేసుకొని క్లియర్ చేసుకొని బెంగళూరుకి వచ్చేస్తా. ఓకే, అమ్మే ముందుగా ఇంకా ఇక్కడ కార్ ఒకటి ఏదన్నా కొత్తదే తీసుకోండి, బట్ సిఎన్జి వెహికల్ తీసుకోండి, బ్యాటరీ వెహికల్ వద్దు. బ్యాటరీ వెహికల్ తీసుకోరన్నా. సిఎన్జి ఇప్పుడు ఊబర్ కి, ఓలా ఊబర్ కి ఏ కార్ బాగుంటది? ఎక్సెల్, డబుల్ అట్లా లేవు అక్కడ? ఉన్నాయి కదా, అంటే వాటికి ట్రిప్స్ కి ఎక్కువ వస్తుంది కదా డబ్బులు? వస్తుంది, బాగానే వస్తుంది దాంట్లో కూడా. బట్ కానీ ఇంకా ఈ నా వీడియోస్ చూసేవాళ్ళు కుళ్ళుకోని చచ్చిపోతారన్న, ఎస్యూల మీద పడద్దన్న సొప్పది ఎస్యూల గురించి అంటారు. అది వాళ్ళకెందుకు? ఇప్పుడు నా ఫీడ్బ్యాక్ ప్రకారము మన డ్రైవర్లు ఎంతోమంది నా కార్లు బుక్ చేసుకున్నారు, వాళ్ళే చెప్తారన్న బాగా జరిగితే 10,000 8,000 దాకా చేసుకుంటామన్నా, జరగన్నా పొద్దు 6,000 7,000 చేసుకుంటామన్నా అంటారు. అంటే మన సాటి డ్రైవర్ చెప్పినారు కదా, నేను ఫీడ్బ్యాక్ అడగనే వాళ్ళే ఇస్తున్నారు. కానీ డబుల్ ఎక్సెల్ బండి తీసుకున్నామన్నా, ఒకేసారి పెద్ద బండి. డబుల్ ఎక్సెల్ అంటే యాడ్ వస్తుంది అనుకున్నావు? డబుల్ ఎక్సెల్ అంటే ఏ వెహికల్ వస్తుంది అనుకుంటున్నావు? ఈ సుజుకి ఎర్టిగా. అది ఎక్సెల్ కదా, డబుల్ ఎక్సెల్ ఎట్లా అవుతుంది? అది ఎక్సెల్నా? ఎక్సెల్ లేవు కదా, ల్యాన్సర్ బండి ఉంది. ఎక్సెల్ అవునవును ఎక్సెల్, సారీ. డబుల్ ఎక్సెల్ అంటే ఏ వస్తాయి అనుకున్నావు? మీ సైడ్ ఏ ఉన్నాయి అక్కడ? అంటే అదే అన్న, ఇక్కడ ఫస్ట్ సుజుకి ఎర్టిగా ఎక్సెల్, అది చిన్నది, చిన్న బండి 7 సీటర్. తర్వాత ఇది ల్యాన్సర్ లో ఉంటాయి. అంటే అక్కడ వేరు బండ్లు, ఇక్కడ వేరు బండ్లు. లగ్జరీ మీద డబుల్ ఎక్సెల్ అనేది ఫీల్ అవుతుంది బ్రదర్. ఇప్పుడు ఎక్సెల్ అనేది 7 సీటర్, వాటి గురించి కాదులే, నేను ఎక్సెల్ గురించి మాట్లాడుతాను. అది అంతా పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి ఇక్కడ. దీనికి మాత్రము టొయోటా క్రష్ ఉన్నాయి, ల్యాన్సర్ లో ఒక 3-4 రకాలు ఉన్నాయి. 7 సీటర్ ఎక్సెల్ వి, సుజుకి ఎర్టిగా, టొయోటా ఇన్నోవా, ఇవి మాత్రం ఎక్కువ. మళ్ళా కియాలో ఉంది, ఒకే ఒక బండి ఉంది, అది ఏదో మోడల్ తెలీదు. ఓన్లీ ఇది పెద్దది ఉందిలే, అది టాప్ మోడల్ లా ఉందిలే కియాలో. అది లగ్జరీ బండి, జంపు ఉంటుంది పెద్దగా. నేను 7 సీటర్ తీసుకుందామన్నా, ఎందుకంటే 7 సీటర్ తీసుకుంటే కొద్దిగా అమౌంట్ ముందర పడుతుంది కదా ఎక్కువ. 7 సీటర్ అంటే ఒకటి బ్రదర్, ఓలా ఊబరే నమ్ముకోవద్దు, బాడీలు వస్తుంటాయి, ₹1 అటో ఇటో పో, నాకు కూడా వస్తుంటాయి, అవసరం అయితే నేను కూడా పట్టిస్తా అంట. ఓకేనా? ఎవరెవరు ఫోన్ చేస్తుంటారు 7 సీటర్ బండ్లు కన్నా. ఒకటే నమ్ముకోవద్దు. సో నేను ఎందుకు నీకు సజెషన్ ఇస్తున్నానంటే, నువ్వు ఎక్కడో వేరే దేశానికి పోయి కష్టపడి పిల్లల్ని భార్యని అందరినీ వదిలేసి నువ్వు అడుండే బదులు ఈడే డబ్బులు ఆడ సంపాదించుకో, అంతేగాని అదే చెప్తున్నాను నేను. తెగిన ఒకటి అప్పు మాత్రం చేయదు బ్రదర్, అప్పు మాత్రం చేయొద్దు. ఉన్న డబ్బులు పెట్టు. ఇప్పుడు నీ దగ్గర 7 లక్షలు 6 లక్షలు వస్తుందంటాను, 1 లక్ష క్యాష్ పెట్టుకో, మిగతాది షోరూంలో కట్టేసి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మినిమం 40% అక్కడ నువ్వు కట్టేలా చేసుకో ఒక వెహికల్ కి, అప్పుడే నీకు ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు మొత్తం పేమెంట్ కట్టేయచ్చు కదనా? కట్టేయచ్చు. పేమెంట్ ఉంటే పేమెంట్ నీకు 9 ఎంత అది ఇప్పుడు ఉండేది 7 సీటరా? 7.80 ఉంది, 8 lakh పైన ఉంది, 9 lakh కూడా ఉంది. మరి నువ్వు తీసుకుంటే టాప్ మోడలే తీసుకో. 9 lakh అంటే 1 లక్ష 2 లక్షలు ఫైనాన్స్ పెట్టుకో, లేదంటే 3 లక్షలు పెట్టుకో. ఎందుకు ఇది చెప్తున్నా అంటే నీకే కాదు మన వ్యూవర్స్ కూడా చెప్తున్నా, ఎందుకు ఫైనాన్స్ పెట్టుకోవాలంటే ఒక భయం ఉంటది, పని చేసుకోవాలా, ఈఎంఐ కట్టాలా. అర్థమైందా? మొత్తం ఉండేదంతా పెట్టేసి అక్కడ నీ రేపు నీ పిల్లలకి ఏమైనా ఉంటే సమస్య ఎలా వస్తుంది చెప్పు, నీకే వెళ్తూ బాలేక ఇబ్బంది అవుతుంది కదా. అందుకని చెప్పేసి కొంచెం డబ్బులు అక్కడ కట్టి కొంచెం డబ్బులు అనేది స్టోర్ చేసుకోండు. నువ్వు బండి తీసుకున్న వెంటనే బండిని డైరెక్ట్ ఏం తిప్పకూడదా, అదే బిల్ల ఇదే బిల్ల, నాకు అది కాదు ఇది కాదు, బొచ్చుడు సమస్యలు ఉంటాయి నీకు. ఇంకా రెయిన్ సైడ్ వస్తాయి కదా మిర్రర్ దగ్గర, దాని ఏ బిల్ అనుకుంటావు, బంపర్ ఏ బిల్ అనుకుంటావు, చాలా ఉంటాయి. కాబట్టి కొంచెం స్టాక్ పెట్టుకునే అమౌంట్ కొంచెం బండి అనేది కొనుక్కుంటే పెట్టుకో, సరేనా? 1 లక్ష అనేది నువ్వు ఇంటికి సమస్యగా తీసేయి, ఎందుకంటే అక్కడ సంపాదించుకొని వచ్చినా కాబట్టి నీకు ముందు నేను చెప్తున్నా ఇది విషయం. అంటే మొత్తానికి ఇప్పుడు ఏ బండి అయితే బాగుంటుందన్నా, అది బాగానే ఉంటుందా? నువ్వు ఫస్ట్ బాగానే ఉంటది నా, ఎందుకంటే సిఎన్జీనే తీసుకో, మైలేజ్ వచ్చే వెహికల్స్ కాబట్టి చెప్తున్నా. ఓకేనా? అయితే ఇప్పుడు ఓలా ఊబర్ కి ఇప్పుడు నీ బండి టొయోటా ఇథోస్ కదన్నా? అవును. దానికి ఇర్టిగాకి ఒకవేళ పోల్చుకుంటే ఇది ఎక్సెల్ కాబట్టి నా బండి కన్నా ఈ బండికి ఎక్కువ వస్తుందా? పెద్ద వెహికల్స్ కి ఎక్కువ వస్తాయి. ట్రిప్స్ కొంచెం లేట్ గా వచ్చినా కూడా అమౌంట్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నా దానికి 800-700 ఇచ్చాడు అనుకోండి ఎయిర్పోర్ట్ కి, కోరమంగళ నుంచి
800-700 ఇచ్చాడు అనుకోండి, నీ బండికి 1600-1800 అట్లా ఇస్తాడు 1 వే. సో అక్కడి నుంచి వచ్చేటప్పుడు తక్కువ ఉంటుంది కొంచెం. చాలా ఉన్నాయి కదా, అంటే చాలా అంటే ఎక్కువ చెప్పలేను కానీ అందరూ బాడీలకి దానిలోకి దీనికి పెట్టుకుంటారు. అంతా దాంట్లో మిక్స్ ఉంటుంది. అన్నా ఎట్టిగానో బాగుంటది, నువ్వు పెట్టాలనుకుంటే ఇన్నోవా క్రిస్టానో బాగుంటది, ఇథియోసు బాగుంటది, స్విఫ్ట్ డిజైర్ బాగుంటది. వన్స్ నేను ఒకటి చెప్పేది ఏంటంటే క్రిస్టాలు కూడా ఉన్నాయి కదా, ఉన్నాయని చెప్తున్నా నేను. నీ ఒపీనియన్ నువ్వు తీసుకో. నేను బిజినెస్ పరంగా అయితే మిగిలించుకోవచ్చు అని చెప్తున్నా. చిన్న బండిలో అయితే నువ్వు 1000 రూపాయలు మిగిలించుకోవచ్చు రోజుకి, నీ బండి ఖర్చు అన్ని తీసేసి. ఇది చెప్పగలను నీకు, కానీ కష్టపడాలనా, కష్టపడింది మాత్రం ఏమి రాదు. అది నువ్వు ఆలోచించుకో. బుకింగ్స్ అయితే వస్తాయి, నేను రానని చెప్పట్లేదు. సో బయట బాడుగులు కూడా వస్తుంటాయి. ఇప్పుడు మా తరపు నుంచి ఎవరెవరు ఫోన్ చేస్తుంటారు నా బండ్లు. నాకు ఇప్పుడు నా సబ్స్క్రైబర్లో ఈ బిజినెస్ పరంగానే కాదు, మామూలుగా కూడా చూసి కాల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్న ఇలా వస్తున్నాం, మాకు బండి కావాలని చెప్పేసి, మామూలు ప్రజలు కూడా. సో అలాంటి వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంటుంది. అంటే కంటిన్యూ వస్తాయని చెప్పను, వచ్చినప్పుడు మాత్రం చెప్పగలను. కాదు, ఓలా ఊబర్ ర్యాపిడో మాక్సిమం మార్నింగ్ 5 to ఈవినింగ్ ఒక 7-8 వరకు అట్లా సెట్ అవ్వదు. చాలు అనుకుంటాను నేను. ఒక 10 hours చేసుకుందాం అనుకుంటాను. అట్లా సెట్ అవ్వదు. మనకు నచ్చినట్టు మనకు తోచినట్టు అంతే అట్లా చేసుకోవచ్చు. బట్ కానీ మార్నింగ్ 5-6 నుంచి అనుకోండి, మనకి 7 నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతాయి. 12 క్లోజ్ అవుతాయి. 12 నుంచి మళ్ళా 3 గంటల 4 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. నైట్ 12-1 గంట వరకు ఉంటాయి. ఇది సంగతి. మిగతా 3-4 గంటల సేపు ఖాళీగా ఉంటుంది. అవును, తీసుకోండి. నాది మీ ఒపీనియన్. డబ్బులు ఉన్నాయంటే తీసుకోండి, డబ్బులు లేవంటే చిన్నదే డైరెక్ట్ క్యాష్ పెట్టుకోండి అంటే కొనేసుకోండి. కానీ సిఎన్జినే తీసుకోండి. ఇథియోస్ లేవు ఇప్పుడు, షోరూమ్ లేవు కదా, స్టాప్ చేసినాడు. నాది 15 మోడల్. తోలుకోవచ్చు. 11 నుంచి ఉంది కదా, 11 నుంచి అవైలబుల్. ఫ్రెండ్స్ మీకు కూడా చెప్తున్నా, 11 నుంచి అటాచ్ చేసుకోవచ్చు. ఒక నిమిషం, మీకు కూడా చెప్తున్నా, మీరు చాలా మంది అడుగుతుంటారు కదా ఏ మోడల్ నుంచి అటాచ్ చేయొచ్చు. 11 మోడల్ నుంచి అటాచ్ చేయొచ్చు. సో ఇంకొన్ని రోజులు పోతే 11 మోడల్ అనేది క్లోజ్ చేస్తారు. ఇంకా ఇంకో 2 సంవత్సరాలు అట్లా పోతే. ఇప్పుడు నీ బండి ఇంకా ఎన్ని తోలుకోవచ్చు నువ్వు? ఊబర్ ర్యాపిడో అన్ని ఇది ఖండమయ్యేంత వరకు తోలుకోవచ్చు. ఇక్కడ అట్లేదన్నా, ఇక్కడ కాదు లేదు. వేరే కంట్రీస్ వేరు, ఇండియా వేరు. ఇక్కడ ఓన్లీ 5 years అన్నా, అంతే. అట్లా లేదు ఇక్కడ. అదే అట్లా అయ్యి అట్లా కంపెనీ కట్టాలా, వాళ్ళకి మనకి స్టిక్కర్ కట్టాలా, చాలా తతంగం ఇక్కడ. అక్కడ మాత్రం ఇక్కడ ఏమంత ఉండదు. కానీ ఇప్పుడు కొత్త బండి తీసుకుంటే గినేడా, సో పానిక్ బటన్ అనేది కంపల్సరీ వేయించుకోవాల్సి ఉంటుంది. పానిక్ బటన్ ఇప్పుడు రేట్ వచ్చేసి 14,000 ఉంది. సో తగ్గిస్తారంట దాని మీద ఇప్పుడు గవర్నమెంట్. పానిక్ బటన్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నీకు కస్టమర్లు ఏమైనా చేస్తారు, డబ్బులు వీకుండుకు ఏదో ఒకటి, నీకు ఒక బటన్ ఉంటుంది. లేకుంటే నువ్వు కస్టమర్లు ఏమైనా చేస్తానో డౌట్ వచ్చింది అనుకో, వాళ్ళకి ఓ బటన్ ఉంటుంది, వాళ్ళ పక్కన బటన్ నొక్కినారంటే కన్నా పోలీసులు చేసేస్తారు నేను ఎక్కడున్నా కూడా. అది మంత్లీగా ఇయర్లీ కట్టాల్సి ఉంటుంది. ఇయర్లీ ఇంత అని మన సిమ్కి రీఛార్జ్ ఎలా చేస్తామో అలా చేయాల్సి ఉంటుంది. అంటే నాన్న మొత్తానికి పర్ మంత్ కి ఎర్టిగా గారు అదే ఫిక్స్ అయినా అన్న. ఎర్టిగా సిఎన్జి పెట్టుకోండి అన్న. పర్ మంత్ కి ఖర్చులు పోయి అన్ని పోయి, అంటే ప్రతిరోజు చేస్తాను అనుకో, పర్ మంత్ కి ఎట్లా లేదన్నా ఒక 30-40 వేయచ్చు అన్న. వెనక ఎట్టిగా అంటే చాలా ఎక్కువ వేసుకోవచ్చు కదా నీకు మామూలు పనిలోనే చేస్తారు అంతే కదా. మరి ఇంకంత పెద్ద బండి పెట్టుకొని 34,000 ఏం చేయాలి? చేసుకున్నా లక్షణంగా చేసుకోండి అన్న. లక్షణంగా చేసుకోండి, లక్షణంగా చేసుకోండి అన్న. మాక్సిమం ఒక 3 months అన్న. ఇక్కడ రంజాన్ కొంచెం వర్క్ బాగుంటది. రంజాన్ చూసుకొని అమ్ముకొని ప్రశాంతంగా వచ్చేస్తా ఇంటికి. ఒక 1 month ఉంటాను, అన్న టచ్ లో ఉంటాను. సరేనా? ఉండండి మీరు మళ్ళీ. లేదు ఇంకా. సో నేనైతే ఉన్న విషయం కూడా చెప్పాను, అప్పు చేసి ఎవరైతే కొనతకండి. సో ఒకసారి కష్టం ఉంటుంది, ఒకసారి సుఖం ఉంటుంది. అన్నిటికీ ఓడ్చుకోవాలా. అప్ అండ్ డౌన్ బిజినెస్ అయితే కష్టంగా ఉంటుంది. ఏదైతే చెప్పగలను నేను. అంటే ఇప్పుడు మనము కార్ బెంగళూరు తీసుకోవాలన్నా? కర్ణాటక తీసుకోవాలన్నా. దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. స్టార్టింగ్ వెళ్ళే బోర్డు వస్తుంది.
ఒకవేళ ఫైనాన్స్ ఉంటే ఫైనాన్స్ తీసుకోవాలనుకుంటే దాని గురించి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఎందుకంటే నువ్వు ఖతార్ నుంచి వస్తున్నావు కాబట్టి నీకు అవి కూడా ప్లస్ పాయింటే ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళకి. ఎందుకంటే వేరే దేశంలో చేసి వచ్చినావు కాబట్టి నీ అకౌంట్ డీటెయిల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఒకవేళ నీకు ఇంటి దగ్గర ప్రాపర్టీ ఉందంటే ఒకవేళ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అడుగుతారు ఓన్ హౌస్, లేకుంటే జామీన్ పెట్టమంటారు నీకు ఓన్ హౌస్ లేకపోతే గిన. సో అట్లా కూడా ఉంటుంది. సో నాకు ఓన్ హౌస్ లేదు, మా ఊర్లో ఉంది, ఇది సిచ్యువేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోండి అంటే వాళ్ళు లింక్ అవుతారు శ్రీరామ్ చిట్టోళ్ళు, కర్ణాటక వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు. సో అట్లా నీకు అట్లా కూడా వస్తుంది. సో మాక్సిమం నేనైతే ఫైనాన్స్ కూడా పెట్టను, ఎందుకంటే నేను భయంతో తోలుకునేది కాదన్న, ప్రశాంతంగా బండి తోలుకోవాలా, పిల్లలు చూసుకోవాలి, ఇంటికి వెళ్ళి వస్తూ ఉండాలా. నేను ప్లాన్ ఇస్తారండి బ్రదర్, మీరు రాండి ఎలా తీసుకోవాలని ప్లాన్ ఇస్తా. కానీ వద్దు, నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నా, ఇన్ని రోజులు ఇక్కడ కష్టపడి అలసిపోయినా. అదే క్యాష్ పెట్టి తీసుకునే దానికి నేను మంచిగా ప్లాన్ ఇస్తాను, మీరు రాండి ఫస్ట్, సరేనా? వచ్చి చేసుకోండి, క్యాష్ పెట్టి కొనేస్తాను నేనైతే. కూర్చో వచ్చి మాట్లాడినప్పుడు మంచి ప్లాన్ ఇస్తారండి, సరేనా? ఓకేనా? మీరు టెన్షన్ లేకుండా చేసుకునేది, అట్లా అప్పు లేకుండా. సో అంత ఇంత క్యాష్ పెట్టుకొని మీ ఫ్యామిలీకి సేఫ్ సైడ్గా 1 లక్ష. ఆల్రెడీ అనుకున్నానా, ఇప్పుడు నేను సప్లై చేసే డబ్బు నా దగ్గర లేదు, మొత్తం నేను మా అత్త వాళ్ళకి ఇచ్చేసిన. నా కార్ అమ్మితే నా దగ్గర నా డబ్బు ఉంటుంది, 6 లక్షలు 7 లక్షలు పట్టుకొని ఇంటికి వస్తా అంతే. అట్లే నేను దాని మీద పడతా. ఇంకా కావాలంటే మా అక్క ఇస్తుంది తక్కువ ఉంటే, కానీ నెట్ క్యాష్ పెట్టి కార్ తీసుకోవాలని ఉన్నా అంతే. కాదు, ఖతార్ కరెన్సీ ఒకటి ఎత్తుకొని రానా, ₹10 పాలను. ఒకటి కాదు, నీకు 10 రూపాయల నోటు, 5 రూపాయల నోటు, రూపాయి నోటు అన్ని ఇస్తా. ఎందుకంటే నాకు వేరే దేశాల నుంచి కూడా చాలా ఉన్నాయి నా దగ్గర, సెంట్స్ అంటారు కదా, అట్లాంటి కూడా ఉన్నాయి నా దగ్గర. నాకు అదొక హాబీ. నీ బండి పైన ఫైనాన్స్ పెట్టుకున్నావన్నా? లేదు నాన్న, అది ఏం లేదు నాకు. ఇప్పుడు బయట ఒకటి ఒక 3 లక్షలు అప్పు ఉంది, దాన్ని తీసుకోవాలంతే. అది ఎంత కొన్నావు నువ్వు బండి? నేను 580 కొనింటినప్పుడు. ఇప్పుడు ఎంత తిరిగింది నీ బండి మొత్తం? ఎన్ని కిలోమీటర్లు తిరిగింది? 3 లక్షలు తిరిగిందినా, 3 చిల్లర. నీ ఇంజిన్ కి ఏం 4 లక్షలు. మామూలే ప్రాబ్లమ్స్ అంటే ఒకసారి డీజిల్ వేరేది ఇచ్చి పప్పు వేయండి. నువ్వు నాకు డైలీ 2000 మిగులుతుంది పెడతాను, వీడియోలు మొత్తం 2000 3000 ఎంత. ప్రతిరోజు చేయను కదా నేను డ్యూటీని, ప్రతిరోజు నేను ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు చేస్తా అంటావు. 4 రోజులు ఎప్పుడు డ్యూటీ చేయక మన ఖాళీనే ఏదో ఒకటి ఆలోచిస్తా. యూట్యూబ్లో ఎలా ముందుకు పోవాలి, ఏం చేయాలని, ఇవే పంచాయతీలు ఉన్నాయి. యూట్యూబ్ గురించి ఆలోచించుకుంటా, ఇంకా ఎలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఇంత చేస్తున్న వ్యూస్ రావట్లేదు. ఇప్పుడు చూడు, నేను డ్యూటీ ఆఫ్ చేసుకుని అప్పుడు డ్యూటీ ఆఫ్ చేసిన, ఇప్పుడు డ్యూటీ ఆఫ్ చేసిన, మీతో మాట్లాడేస్తే నీకు మళ్ళీ పని ఉండదు కదా అని చెప్పేసి మాట్లాడేస్తాను. డ్యూటీ ఆఫ్ చేసి కూడా 1 అవర్ అవుతుంది ఇప్పటికి. కరెక్ట్గా 31 నిమిషం అవుతుంది మీతో మాట్లాడబట్టి, అంతకుముందు 25 నిమిషాలు మాట్లాడినా. సరే మరి నేనైతే అవునులే కానీ అంటన్నా, నేను ఇంకా డ్యూటీ అనేది స్టార్ట్ చేస్తాను నేను కూడా. ఓకేనా? ఇప్పటికైతే 2000 అయింది. ఇప్పుడైతే పర్లేదు, రండి మళ్ళీ మాట్లాడదాం నేను కూర్చొని, సరేనా? వస్తే మంచి కాఫీ తాగుతుంటే మాట్లాడదామండి, సరేనా? ఓకే ఓకే బ్రదర్, వెల్కమ్ నా, వెల్కమ్. ఓకేనా, సరేనా? మీరు చేయాల్సిందే, నేను చేసి ఎతుకు పెట్టేంత సమయం నాకు ఉండదు. ఓకేనా? ఓకేనా, బాయ్ నా, గుడ్ నైట్ నా. ఆఖరికి నా గోప్రో కెమెరా స్విచ్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు దీంతో చేస్తున్నాను, ఇది విషయము. సో మంచి టీ తాగేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేస్తాను, ఇంకా ఇది విషయము. సో మన బాధ్యత, చాలా సమయం పట్టింది మనము ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఇంక మంచి చెట్లు ఇంకేం చేస్తాం, ఏం తప్పదు, ఇంక మాట్లాడుతున్నాం కాబట్టి మాట్లాడాల్సిందే, తప్పదు. సో ఆయన ఖుషి, మన బాధ్యతగా మనం చెప్పాల్సిన వివరం ఇచ్చాము ఎలా ఉంటుందని చెప్పేసి. తర్వాత ఆయన ఇష్టం, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడదాం అని చెప్పాను, ఇది విషయము, సరేనా? నేనైతే ఒక కప్పు టీ తాగేసి డ్యూటీని అది ఆన్ చేస్తాను.